సో అది ఒక కేరళకే మినహాయింపు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వస్తే ఏంటి సార్ పరిస్థితి? బీజేపీ ఏం చేసి ఉంటుంది? ఆ 100-110 తెచ్చుకోవడానికి ఏం చేసి ఉంటుంది? అండ్ బీజేపీకి ఉన్న మైనస్ లేట్ అక్కడ. బీజేపీకి మైనస్ అని ఎందుకు చెప్పాలి సార్? బీజేపీ గత 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఒక 15-20% ఓటింగ్ పెంచుకోగలిగింది 10 సంవత్సరాల సమయంలో. సో చాలా ప్రోగ్రెసివ్ గ్రోత్ కదా. ఇప్పుడు అలాంటి కమ్యూనిస్టు భావజాలం ఉండి 30-40% ఆఫ్ ఓటింగ్ కేవలం ముస్లిం ఓటింగ్ కలిగిన రాష్ట్రం అది. పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటింగ్ పర్సంటేజ్ 30-40 మధ్య ఉంది సార్. అంటే ఆల్మోస్ట్ దే ఆర్ ద డిసైడర్స్. అలాంటి రాష్ట్రంలో 35-39% ఆఫ్ ఓటింగ్ పార్లమెంట్ ఎలక్షన్ టైంకి వచ్చేసింది కదా. సో మేబీ ఈ టైం గట్టి పోటీ ఇవ్వచ్చు, మోస్ట్లీ రావచ్చు. ఒకవేళ రాలేకపోయినా కూడా ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదిగింది కదా, ఇప్పటికే ఎదిగింది. నల్లేరు మీద నడక కాదు ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసినా నల్లేరు మీద నడక కాకపోవచ్చు. చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 15 సంవత్సరాలు కంటిన్యూస్గా పోటీ చేయడం వలన తన మీద వ్యతిరేకత ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ జనరల్ గానే వస్తుంది. అవినీతి ఆరోపణలకి ప్రధాన కారణమైన మేనలుడు ఉన్నాడు అభిషేక్ బెనర్జీ ఉన్నాడు. ఒకళ్ళేంటి సార్, 4-5 మినిస్టర్ల మీద డైరెక్ట్ గా ఎలిగేషన్స్, ఈడీ వచ్చి అరెస్టులు ఉన్నాయి. అండ్ ప్రజలు విశ్వసిస్తున్నారు ఏంటంటే వీళ్ళు స్కాములు చేశారు అనే విధంగా. అంటే అది ఎస్ఎస్సి అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, ఈ ఇందాక చెప్పాను కదా భూములు కబ్జా చేయడంతో పాటు లైంగిక వేధింపులు. అంతకుముందు అవగాహన లేదండి, ఆంధ్రప్రదేశ్ నుంచి చూసి నేర్చుకున్నారు వాళ్ళు. అంతకుముందు వాళ్ళు దేవర్ నాట్ లైక్ దట్. అంటే ఏమవుతుంది అంటే నాయకులకి ఎప్పుడు అవగాహన ఉంటుంది, వ్యవస్థకి అవగాహన వచ్చిండేది. సిస్టమ్ అంటే ఇలా చేస్తారు కాబట్టి మనం పట్టుకోవచ్చు అనే అవగాహన వచ్చింది. ఇసుకని బంగారంగా చూపించేది అయితే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలే, అందులో డౌట్ ఏం లేదు. వేరే రాష్ట్రాలకు వస్తుంది. సో అదొక ఫ్యాక్టర్. అండ్ సో బీజేపీ అయితే టఫ్ ఫైట్ ఇస్తోంది, వస్తున్నా రాకపోయినా. ప్రెసెంట్ చాలా తక్కువ ఎడ్జ్లో మాత్రమే దీది లీడ్లో ఉంది సార్. ఇంకా ఎలక్షన్కి టైం ఉంది. అయితే ఆవిడకున్న ఆ ఫేస్ బీజేపీకి లేదు కదా సార్. సువేందు అధికారి ఇప్పుడు సీఎంగా ఎవరు అంటే ఆమెకు 30% వేస్తే సువేందు అధికారికి 5% చూపిస్తున్నారు. సువేందు అధికారి ఆమెని ఎదుర్కోగల సత్తా ఉన్న నాయకుడిగా ఎమర్జ్ కాలేకపోయాడు, ఎందుకంటే ఆయన కూడా అదే తాను ముక్క. వేరాజ్ హిమంత బిశ్వ శర్మ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ కాంగ్రెస్ నుంచి వచ్చి కూడా. బీజేపీకి అదొక ప్రాబ్లంగా కనబడుతుంది కానివ్వండి. డెఫినెట్లీ ఎలక్షన్ టు ఎలక్షన్ అనేది భారీ స్థాయిలో పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు, అది వాస్తవం. అయితే ఈ 60 లక్షల ఓట్లలో ఎంతమంది ఓటు హక్కు దక్కించుకొని ఓటు వేయగలరు అనేదే ఈ ఎలక్షన్ని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఈసారి ఏంటి, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్ అనేది ముమ్మాటికి ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో దే విల్ స్టాండ్ విత్ దీది. మన చార్మినార్ పార్టీ కూడా కంటెస్ట్ చేస్తుంది, అక్కడ కంటెస్ట్ చేస్తుంది, కానీ ఆ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది సార్. ఇప్పుడున్న ఎలక్షన్లో చూపించలేరు. ఓవైసీ ఏమి ఇంపాక్ట్ చూపించలేరు. ఓకే. అంటే బట్ బీహార్లో ఆయన చూశారు కదా, 5 సీట్లు గెలుచుకున్నారు సీమాంచల్లో. బీహార్లో చూపించలేదు, 6 తెచ్చుకున్నారు. కాంగ్రెస్ కన్నా ఒకటి ఎక్కువ తెచ్చుకున్నారు ఆయన. కాదు, ఈక్వల్గా వచ్చినట్లుంది. ఓకే, వాటెవర్. అయితే నేనేమంటానంటే బెంగాల్లో ఉన్న సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే బెంగాల్లో ముస్లిం ఓటర్స్ అనేది దీది కంప్లీట్గా హోల్డ్ చేసుకోగలిగింది. బీహార్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మల్టిపుల్ పార్టీస్ మధ్య ముస్లిమ్స్ ఉన్నప్పుడు ముస్లిమ్స్కి ఎక్స్క్లూజివ్గా నేను ఉన్నాను అని వెళ్ళారు. ఇక్కడేంటి, నేను లేకపోతే ముస్లిమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనే స్థాయిలో క్లెయిమ్ చేసుకొని హోల్డ్ చేసుకొని ఉన్నారు. దీన్ని నిరూపించుకుంది ఆవిడ. నిరూపించుకోవడం కంటే కూడా తన ప్రధాన ఓటే అదిలాగా. ఇప్పుడు ఆ 30-40%లో ఓటింగే ప్రధానమైన ఓటు. ఇక రిమైనింగ్ ఓటు ఏంటంటే పార్టీ పరంగా స్టాండర్డ్గా ఉండే ఓటు. సో ఇక్కడ హిందూ ఓటు పోలరైజేషన్ టువర్డ్స్ బీజేపీ వెళ్ళింది అనేది ఎంత వాస్తవం. ముస్లిం ఓటు పోలరైజేషన్ ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నా కూడా అది దీదీకి వెళ్ళింది. కానీ పొర్రపాటున 2% ఎక్కువ కూడా కాదు, కొన్ని ప్రాంతాల్లో అవి కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అంటే ముస్లిం సామాజిక వర్గం భారీ స్థాయిలో ఉండేవి కొన్ని ఉన్నాయి. అంటే వీళ్ళు పొత్తు పెట్టుకున్న కబీర్ అనే అతనికి కొంత బలం ఉంది. అతను స్టేట్ వైడ్ కంటెస్ట్ చేస్తున్నారు ఆ పార్టీ. అండ్ వీళ్ళిద్దరు అలయన్స్ ఫామ్ చేశారు, ఎవరు ఎంఐఎం ఓవైసీ వాళ్ళు. కానీ 2% చీల్చినా కూడా దగ్గర 30-40 స్థానాల్లో వాళ్ళు దీది యొక్క ఓటమిని శాసించగలరు సార్. 2%. వాళ్ళు దెబ్బ కొట్టేది దీది ఓటమి. దీది 200% దీది ఓటునే. ఓకే. సో కాంగ్రెస్కి ఎలాగూ లేదు కాబట్టి దెబ్బ కొట్టడానికి ఏమీ లేదు అక్కడ, కొట్టగలిగేది అది. అంటే అదర్ వే అరౌండ్ దే ఆర్ గోయింగ్ టు బెనిఫిట్. కాంగ్రెస్కి ఏంటంటే సార్ ఆల్మోస్ట్ ఒక 50 years దాటి పాతకాలపు, అంటే ఎప్పటికీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనే టైప్ ఆఫ్ ఓటు,
అలాగే కమ్యూనిస్టులు ఒక 30 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళ ఓటు వాళ్ళకి, వాళ్ళ ఆ 2% ఓట్లు వాళ్ళకు ఉంటాయి. క్యాస్ట్ పోలరైజేషన్ ఎట్లా ఉంది సార్? అంటే చూస్తే ఓసీలు ఎట్టున్నారు, బీసీలు ఎట్టున్నారు అక్కడ? అక్కడ ఇంత ఇంపాక్ట్ లేదు సార్, ఓన్లీ రిలీజియన్ మ్యాటర్. రిలీజియనే మ్యాటర్ వాళ్ళకి. ఎందుకంటే అక్కడ మీకేం జరుగుతుందంటే డే 0 నుంచి బీజేపీ క్లెయిమ్ చేసేది ఏంటి అంటే రోహింగ్యాలు ముస్లిం ఓటును టార్గెట్ చేస్తుంది. సో పోలరైజేషన్ ఆఫ్ హిందూ ఓట్ అంతానేమో కేమ్ టువర్డ్స్ బీజేపీ. ఆల్రెడీ వచ్చింది, ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో 39% ఆఫ్ ఓటింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. అంతే. సో అదే టైంలో దీదీ ఏంటి, దీదీకి 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి ఏమైందంటే సార్, కొన్ని వర్గాల వాళ్ళు ఇక స్టాండర్డ్కి మద్దతు ఇస్తారు అధికారాన్ని ఎంజాయ్ చేయడం కోసం. సో ఆబ్వియస్లీ దీదీ మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అవినీతి ఆరోపణలు 15 సంవత్సరాలు కంటిన్యూ పోటీ చేయటం అవచ్చు, ఒక 30-40 స్థానాల్లో ఈ కబీర్ అండ్ ఓవైసీ ఫామ్ చేసిన అలయన్స్ అవ్వచ్చు, ఎన్నో అంటే చాలా ఎదురీది గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆమెకి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ ఇప్పుడున్న పల్సెస్ ఇంకొక వారంలో సెకండ్ రౌండ్ ఆఫ్ సర్వే కూడా వచ్చేస్తుంది. ఇదేంటంటే మార్చి 27 వరకు ఉన్నదే మనం మాట్లాడుకుంటున్నాం. సెకండ్ రౌండ్ కూడా వస్తాయి. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ అండి, తమిళనాడు.